Hey guys, ప్రీవియస్ వీడియోలో జాంగో ఫార్మ్స్కి మోడల్ ఫార్మ్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ ఫార్మ్స్కి ఎలా వ్యాలిడేట్ చేయాలి, కస్టమ్ ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలి, క్రిస్పీ ఫార్మ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్మ్స్ అనేది ఎందుకు వాడతామంటే యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫార్మ్స్ అనేది వాడతాం. ఈ ఫార్మ్స్ అనేది యూజర్కి డేటాబేస్కి ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. యూజర్ అనేవాడు ఈ ఫార్మ్స్లో ఇన్వాలిడ్ డేటా, గార్బేజ్ డేటా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం వ్యాలిడేట్ చేస్తాం ఈ ఫార్మ్స్. జాంగోలో బుల్టిన్ వ్యాలిడేషన్ ఉంటుంది, కస్టమ్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్టిన్ వ్యాలిడేషన్ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బుల్టిన్ వ్యాలిడేషన్లో రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఎంటీగా ఉండకూడదు. తర్వాత మ్యాక్స్ లెంత్ అంటే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఫీల్డ్ అంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ ఫార్మాట్ అదే చెక్ చేస్తుంది. ఆటో ఎర్రర్ మెసేజెస్ ఆర్ ఇన్వాలిడ్ ఇన్పుట్. బుల్టిన్ వ్యాలిడేషన్లో ఏమైనా తప్పులు కానీ ఎర్రర్స్ కానీ చేస్తే అదే ఆటోమేటిక్గా ఎర్రర్ మెసేజెస్ చూపిస్తుంది. ఇప్పుడు బుల్టిన్ వ్యాలిడేషన్కి నేను కోడ్ రాసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ forms.py అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా ముందు. సో అందులోనే నేను రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో నేను ఇలాగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో ఫస్ట్ కార్ ఫీల్డ్ ఇది అంటే జాంగోలో ఆల్రెడీ ఉంది, దాన్నే మనం వాడుకున్నాం. ఈమెయిల్ ఫీల్డ్ సో ఇది కూడా జాంగోలో ఉంది, అది మనం వాడుకున్నాం. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 20 అంటే 20 క్యారెక్టర్స్ మాత్రమే యూజర్ అనేవాడు దాంట్లో ఎంటర్ చేయగలడు, అంతకుమించి చేయలేడు. తర్వాత రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ. ఇది ఎందుకు యూజ్ చేసుకున్నానంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఎంటీగా సబ్మిట్ చేయడానికి అవ్వదు. సో ఇది బుల్టిన్ వ్యాలిడేషన్. అదే కస్టమ్ వ్యాలిడేషన్ అనుకోండి. అదే కస్టమ్ వ్యాలిడేషన్ అంటే ఇలాగ సపరేట్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్కి మనం ప్రాసెస్ చేసి లాజిక్ రాసుకుని మనమే యూజర్ అనేవాడు ఇన్పుట్ ఎలా ఇవ్వాలో మనకి కావలసినట్టు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్కి ఈమెయిల్కి ఒక కస్టమ్ వ్యాలిడేషన్ రాస్తాం. సో ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఒకటి ఇస్తున్నాను. ఇది విడ్జెట్ ఈక్వల్ టు ఫార్మ్స్ డాట్ పాస్వర్డ్ ఇన్పుట్ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే మనం ఎప్పుడైతే పాస్వర్డ్లో ఏదైనా క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తామో అది డాట్స్ కింద చూపిస్తుంది కదా. సో అందుకే నేను విడ్జెట్ అనేది యూజ్ చేసుకున్నాను, ఫార్మ్స్ డాట్ పాస్వర్డ్ ఇన్పుట్. ఇప్పుడు ఈమెయిల్కి డొమైన్ మెయిల్ అంటే ఎలాగంటే ఇలాగా @example.com అని చెక్ చేసేలాగా మనం ఫంక్షన్ రాసుకుంటాం కస్టమ్ వ్యాలిడేషన్. సో ఇక్కడ నేనేం చేశానంటే క్లీన్ ఈమెయిల్ అనే ఫంక్షన్లో ఈ ఫీల్డ్ ఉంది కదా ఈమెయిల్ అనేది, ఇక్కడ ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో అది నేను ఇక్కడ రాసుకున్నాను. ఈమెయిల్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ క్లీనెడ్ డేటా ఈమెయిల్ అని. సో యూజర్ అనేవాడు ఇక్కడ ఏ ఎంటర్ చేస్తాడో అది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇఫ్ నాట్ ఈమెయిల్ డాట్ ఆన్సర్, ఇక్కడ ఏమవుతుందంటే ఈమెయిల్ అనేది @example.comతో ఎండ్ అవ్వకపోతే అప్పుడు ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది, వ్యాలిడేషన్ ఎర్రర్. ఈమెయిల్ మస్ట్ బి @example.com. అదే ఒకవేళ యూజర్ అనేవాడు @example.comతో ఈమెయిల్ ఎండ్ చేస్తే అప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాదు. ఆ తర్వాత క్లీన్ అనేది ఇంకో ఫంక్షన్ రాసుకున్న తర్వాత
ఎప్పుడైతే యూజర్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తాడు కదా, ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో నేను అది ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత పీడబ్ల్యూలో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సిపిడబ్ల్యూలో స్టోర్ చేసుకున్నాను. ఒకవేళ ఈ రెండు అనేది నాట్ ఈక్వల్ టు అంటే రెండు పాస్వర్డ్స్ మ్యాచ్ అవ్వకపోతే పాస్వర్డ్స్ డు నాట్ మ్యాచ్ అనే వాలిడేషన్ ఎర్రర్ రైజ్ చేశాను. ఇక్కడ క్లీన్ అనేది ఎందుకు యూజ్ చేశాను అంటే ఫామ్ వైడ్ వాలిడేషన్, ఎగ్జాంపుల్ కంపేరింగ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు కంపేర్ చేసుకోవడానికి క్లీన్ అనేది యూజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు దీనికి వ్యూస్ టెంప్లెట్స్ రాద్దాం. సో నేను ఇక్కడ వ్యూస్లో ఒక ఫంక్షన్ అనేది రాస్తున్నాను, రిజిస్టర్ ఫంక్షన్ అని. ఈ రిజిస్టర్కి పోస్ట్ అనేది మెథడ్ ఇచ్చాను. ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ కొడతాడో ఆ డేటా అంతా ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ పోస్ట్ అయితే ఆ ఫామ్ వ్యాలిడ్ అంటే ఆ ఫామ్లో ఉన్న ఇన్పుట్ డేటా వ్యాలిడ్ అయితే ఫామ్ అనేది సేవ్ అవుతుంది. ఫామ్ అనేది సేవ్ అయ్యి success.htmlలో రీడైరెక్ట్ అవుతుంది. అదే ఫామ్ అనేది వ్యాలిడ్ అవ్వకపోతే ఎంటీ ఫామ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ వార్నింగ్స్ అనేది చూపిస్తున్నాయి కదా, ఈ వార్నింగ్స్ ఎందుకు చూపిస్తున్నాయి అంటే మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇక్కడ ఫ్రమ్ డాట్ ఫార్మ్స్ ఇంపోర్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ వార్నింగ్స్ అనేది వెళ్ళిపోతాయి. తర్వాత ఇప్పుడు 2 టెంప్లెట్స్ క్రియేట్ చేయాలి. register.html టెంప్లెట్ ఒకటి, success.html ఒకటి. ఎప్పుడైనా సరే జాంగోలో ఫామ్స్కి CSRF టోకెన్ అనేది కంపల్సరీ. సో register.html అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు success.html క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్గా h2 ట్యాగ్తో ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నాం. సో ఫామ్స్ అయింది, వ్యూస్ అయింది, టెంప్లెట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు URLతో ఇక్కడ రిజిస్టర్ అని ఇద్దాం. రిజిస్టర్ వ్యూస్లో సో ఫామ్స్ అయింది, వ్యూస్ అయింది, URLs కూడా అయినాయి. సో ఇక్కడ రిజిస్టర్ అనేది ఇద్దాం. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, ఈ ఎల్స్ అనేది ఇక్కడ రావాలి. సో రిటర్న్ కూడా. సో ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేవు. ఒకసారి మళ్ళీ చూద్దాం గూగుల్లో. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ అనేది ఖాన్ అని ఇస్తాను. khan@example.com అనేది ఇచ్చాను. khan123 సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ form.save అని ఇచ్చాం, బట్ ఆ ఇన్పుట్ ఫీల్డ్స్లో ఉన్న డేటాని మనం పాస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఈ ఫామ్ అనేది మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది డేటాబేస్లో సేవ్ అవ్వాలంటే ఇక్కడ కోడ్ మార్చాలి. సపరేట్గా ఏ ఇన్పుట్ ఫీల్డ్కి ఏమి ఇచ్చామో అది ఇక్కడ మారిస్తే మనం ఇన్పుట్ ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే యూజర్ నేమ్కి సపరేట్గా ఏమైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అనేది ఈ యూజర్ నేమ్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. తర్వాత ఈమెయిల్ అనేది
స్టోర్ చేసిన తర్వాత పాస్వర్డ్, అవన్నీ కలిసి యూజర్ అన్న డేటాబేస్ టేబుల్లో క్రియేట్ యూజర్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా. సో క్రియేట్ యూజర్ అంటే మనం అడ్మిన్ సైడ్లో చూపిస్తాం. ఓకే, ఇక్కడ యూజర్స్ అనేది ఉంది కదా, ఇక్కడ యూజర్స్ టేబుల్. సో ఇక్కడ యాడ్ యూజర్ అని ఉంది. సో ఈ యాడ్ యూజర్ ఫంక్షన్నే నేను ఇక్కడ క్రియేట్ యూజర్ కింద వాడుకున్నాను. సో యూజర్స్ యొక్క ఆబ్జెక్ట్లో క్రియేట్ యూజర్ చేసి దానికి యూజర్ నేమ్కి మనం ఇచ్చిన ఇన్పుట్ యూజర్ నేమ్, ఈమెయిల్కి మనం ఇచ్చిన ఈమెయిల్, పాస్వర్డ్కి మనం ఇచ్చిన పాస్వర్డ్. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ రిజిస్టర్ యూజర్ నేమ్ అనేది gmail.com khan123. సో ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చాం. ఆ తర్వాత యూజర్ ఆబ్జెక్ట్స్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇక్కడ ఎల్స్ కూడా ఇచ్చాం. ఒకవేళ దీంట్లో ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఎల్స్ మళ్ళీ register.html ఫామే చూపెట్టమని చెప్తాం. ఇప్పుడు వర్క్ అవుతుందో లేదు చూద్దాం. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఖాన్ అని ఇస్తున్నాను. khan@example.com. ఈ example.com ఎందుకు ఇచ్చానంటే మనం ఇక్కడ వ్యాలిడేషన్ చేసాం కదా forms.pyలో. ఇంకో ఇక్కడ ఈ example.com ఇవ్వాలి, దాంతోనే ఎండ్ అవ్వాలి అని చెప్పాం. అది వ్యాలిడేషన్ ఇచ్చాం కాబట్టి ఆ example.comతో ఏదైతే ఎండ్ అయ్యిందో అదే తీసుకుంటుంది. ఒకవేళ example.com అని కాకుండా gmail.com అని ఇచ్చాను అనుకోండి, అది వ్యాలిడేషన్ ఎర్రర్ అయితే నాకు గ్యారెంటీగా చూపిస్తుంది. నేను చూపిస్తాను సరే. ఇక్కడ చూసారా, ఈమెయిల్ బెస్ట్ @example.com అని చూపిస్తుంది. సో ఇక్కడ example.com అని ఇచ్చి khan123 ఇప్పుడు రిజిస్టర్ అయ్యాను. ఇక్కడ రిజిస్టర్ అయితే ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ అడ్మిన్లో యూజర్స్ అనేది ఓపెన్ చేస్తే నాకు ఖాన్ అనేది నేను ఏదైతే ఫామ్లో ఇన్పుట్ డేటా ఇచ్చానో ఆ ఇన్పుట్ డేటా అంతా నా డేటాబేస్లో స్టోర్ అయింది. khan@example.com. ఇది కస్టమ్ వ్యాలిడేషన్. సో కస్టమ్ ఫీల్డ్స్ అనేవి క్యార్ ఫీల్డ్, ఇంటిజర్ ఫీల్డ్, ఎక్సెట్రా ఈమెయిల్ ఫీల్డ్ ఉంటాయి కదా, అవన్నీ కస్టమ్ ఫీల్డ్స్లోకి వస్తాయి. ఆ కస్టమ్ ఫీల్డ్స్ని మనం కస్టమ్ వ్యాలిడేషన్కి చేయొచ్చు. తర్వాత విడ్జెట్స్ ఏమిటంటే టెక్స్ట్ ఇన్పుట్ని పాస్వర్డ్ ఇన్పుట్లా మార్చచ్చు, డేట్ ఇన్పుట్ని డేట్ పిక్కర్ లాగా, చాయిస్ ఫీల్డ్ని డ్రాప్ డౌన్ లాగా చేయొచ్చు ఈ విడ్జెట్స్తో. సో ఈ విడ్జెట్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ forms.pyలో నేను ఒక ఈవెంట్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇలాగ నేను ఈవెంట్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఈవెంట్ ఫామ్లో కార్ ఫీల్డ్ మీకు తెలిసిందే, క్యారెక్టర్స్ ఫీల్డ్, అది మ్యాక్సిమం లెంత్ 100. తర్వాత ఈవెంట్ డేట్, forms.date ఫీల్డ్ అంటే మనం డేట్ అనేది ఎంటర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ విడ్జెట్ అనేది మనం యూజ్ చేసుకున్నాం. ఆ విడ్జెట్ ఏమిటంటే క్యాలెండర్ లాగా మీకు అవుట్పుట్లో చూపిస్తాను అది ఎలాగా చూపిస్తుందో. దీంట్లో ఈ డేట్ ఇన్పుట్ని నేను ఫామ్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాను. అంటే ఫామ్స్లో డేట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది. ఆ డేట్ ఇన్పుట్ని నేను యూజ్ చేసుకున్నాను. ఆ డేట్ ఇన్పుట్లో యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి టైప్ అనేది డేట్, మనం ఏదైతే డేట్ సెలెక్ట్ చేస్తామో అది డేట్ ఫార్మాట్లో చేంజ్ చేస్తాం. ఇప్పుడు కేటగిరీలో వచ్చేసరికి చాయిస్ ఫీల్డ్. ఈ చాయిస్ ఫీల్డ్ ఏమిటంటే మనం సెలెక్ట్ చేస్తాం కదా డ్రాప్ డౌన్ మెనూ లాగా. సో డ్రాప్ డౌన్ మెనూ కోసం నేను చాయిస్ ఫీల్డ్ వాడుతున్నాను. చాయిస్ ఫీల్డ్లో నేను టెక్ అనేది ఒకటి, మ్యూజిక్ అనేది ఒకటి, ఆర్ట్ అనేది ఒకటి, ఈ 3 డ్రాప్ డౌన్స్ నేను ఇచ్చాను. సో దీనికి వ్యూస్ అండ్ టెంప్లెట్స్
సో ఇక్కడ నేను క్రియేట్ ఇన్ ఈవెంట్ అన్న ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో రిక్వెస్ట్ మెథడ్ అనేది పోస్ట్, ఈవెంట్ ఫామ్ రిక్వెస్ట్ మెథడ్ అనేది పోస్ట్. ఒకవేళ ఫామ్ అనేది వ్యాలిడ్ అయితే ఈవెంట్ సక్సెస్ డాట్ HTMLలో నాకు రీడైరెక్ట్ అవ్వు అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను డేటాబేస్లో ఏం స్టోర్ చేయట్లేదు, జస్ట్ రీడైరెక్ట్ చేస్తున్నాను అంతే. ఏదైనా వ్యాలిడేషన్ ఎర్రర్ ఏమైనా వస్తే మళ్ళీ ఎంప్టీ ఫామ్ చూపిస్తుంది. గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ ఇది, గెట్ రిక్వెస్ట్ ఇది. సో ఈవెంట్ ఫామ్ వార్నింగ్స్ ఇస్తుంది కదా. సో ఫ్రమ్ డాట్ ఫార్మ్స్ ఇంపోర్ట్ ఈవెంట్ ఫామ్. ఇప్పుడు HTML. సో ఇక్కడ క్రియేట్ ఈవెంట్ అనే ఒక ఫామ్ అనేది టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈవెంట్ సక్సెస్ డాట్ HTML అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ఇలాగ సింపుల్గా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి URLs రాద్దాం. సో URLs కూడా రాసాను. ఇప్పుడు వెబ్సైట్లో చెక్ చేద్దాం. సో నేమ్ వచ్చేసి నేను ఖాన్ అని ఇస్తున్నాను. తర్వాత డేట్ పికర్ అని చెప్పాను కదా, విడ్జెట్స్ వాడామని చెప్పాను కదా. సో ఇక్కడ డేట్ ఫీల్డ్ విడ్జెట్ ఫార్మ్స్ డాట్ డేట్ ఇన్పుట్. సో ఈ విడ్జెట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? సో నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, క్యాలెండర్ అనేది చూపిస్తుంది. సో ఇది ఎందుకు చూపిస్తుంది అంటే విడ్జెట్స్ వల్ల. జాంగోలో విడ్జెట్స్ ఉంటాయి. సో ఇక్కడ విడ్జెట్స్ ఏమిటి, ఫార్మ్స్ డాట్ డేట్ ఇన్పుట్, ఇది యాట్రిబ్యూట్ తీసుకున్నాం. సో ఇలా క్యాలెండర్లా చూపెట్టడానికి నేను విడ్జెట్స్ అనేది వాడుకున్నాను. సో ఈవెంట్ డేట్ అనేది 25 పెడుతున్నాను. కేటగిరీ మ్యూజిక్, క్రియేట్ ఈవెంట్ సక్సెస్ టెంప్లెట్. సో అలా రిజిస్టర్ చేస్తాం. ఇది విడ్జెట్స్ అన్నమాట. తర్వాత వ్యూస్ టెంప్లెట్స్ అది కూడా రాసాం. తర్వాత క్రిస్పీ ఫార్మ్స్. సో క్రిస్పీ ఫార్మ్స్ ఎందుకు వాడతాం అంటే ఫార్మ్స్ అనేది మోడర్న్ లుక్ కోసం అండ్ డిజైన్ అనేది మంచిగా ఉండడానికి ఈ క్రిస్పీ ఫార్మ్స్ అనేది వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్పీ ఫార్మ్స్ యూజ్ చేయాలంటే టెర్మినల్లో pap ఇన్స్టాల్ Django క్రిస్పీ ఫార్మ్స్ అని ఒక కామెంట్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే అది ఇన్స్టాల్ అవుతుంది. నేను స్పెల్లింగ్ మిస్టేక్ తప్పించాను. సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ క్రిస్పీ ఫార్మ్స్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత క్రిస్పీ బూట్స్ట్రాప్ 5 కూడా యాడ్ చేయండి. దీని తర్వాత ఈ 2 కమెంట్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే క్రిస్పీ ఫార్మ్స్ అనేది మల్టిపుల్ CSS ఫ్రేమ్వర్క్స్తో ఉంటుంది. టైల్ బెండ్ కానీ, బూట్స్ట్రాప్ కానీ, యూనిఫామ్ కానీ, అలాగే ఇంకా చాలా ఫ్రేమ్వర్క్స్తో ఉంటుంది. సో మనం ఇక్కడ బూట్స్ట్రాప్ అనేది చూస్ చేసుకున్నాం. ఈ సెట్టింగ్స్లో ఇలాగా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మన క్రియేట్ ఈవెంట్ టెంప్లెట్లో మన ఫామ్ ఇది కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఈ సింబల్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత బాడీలో ఈ ఫామ్ అనేది యాడ్ చేయండి.
యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ లైన్లో మన క్రిస్పీ ఫామ్ లోడ్ అవడానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ఇక్కడ ఇవ్వాలి. లోడ్ క్రిస్పీ ఫామ్స్ ట్యాగ్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ డాట్ యాజ్ అండర్స్కోర్ పీ ఉంది కదా, ఇది తీసేసి ఫిల్టర్ పెట్టి క్రిస్పీ అని పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాం గూగుల్లో సర్వర్ రీస్టార్ట్ చేసి. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ కొడితే నాకు ఈ ఫామ్ ఎలా వచ్చింది కదా, అది ఎందుకు వచ్చిందంటే మన దాంట్లో బూస్ట్రాప్ అనేది లేదు. సో దీనికోసం ఇక్కడ బూస్ట్రాప్ CDN అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ కాపీ చేసుకుని మన HTMLలో వచ్చి హెడ్ ట్యాగ్లో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు గూగుల్లో మన ఫామ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు కొంచెం నీట్గా మంచిగా కనిపిస్తుంది. ప్రీవియస్ దాంతో పోలిస్తే ఈ డిజైన్ కొంచెం పర్లేదు. మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో క్రిస్పీ ఫామ్స్ అనేది మోడల్ లుక్ కోసం యూజ్ చేస్తారు. ఆ తర్వాత సమ్మరీ. వ్యాలిడేషన్ ఎందుకు యూజ్ చేస్తాం? వ్యాలిడేషన్ 2 టైప్స్, బుల్టిన్, కస్టమ్. సో వ్యాలిడేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫామ్లో ఏ గార్బేజ్ డేటా లేకుండా, ఏ ఇన్వాలిడ్ డేటా లేకుండా ఉండడానికి వ్యాలిడేషన్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత కస్టమ్ ఫీల్డ్స్ అండ్ విజెట్స్. జాంగోలో ఇన్పుట్గా విజెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ విజెట్స్ ఇన్పుట్ ఫామ్ని ఇంకా ఇంటరాక్టివ్గా చేయడానికి యూజ్ అవుతుంది. జాంగోలో కస్టమ్ ఫీల్డ్స్ మనం యాడ్ చేసుకుని దానికి వ్యాలిడేషన్ ఇవ్వచ్చు. క్రిస్పీ ఫామ్స్ ఎందుకంటే మోడర్న్ అండ్ అట్రాక్టివ్ UI కోసం క్రిస్పీ ఫామ్స్ అనేది వాడతాం. మీకు ఏమైనా దీంట్లో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.